అందరికీ గుడ్ ఈవినింగ్. పొద్దున మన డిపిఎం సుధాకర్ సారు మెసేజ్ పెట్టారు బ్యాక్అండ్ పోర్ట్కి సంబంధించి ఎస్ఎన్ బిఎల్ ప్లస్ సెల్ఫ్ ఎస్హెచ్జి అన్నీ వస్తున్నాయి. ఒకసారి కొత్త వర్షన్ కూడా అప్డేట్ అయింది. అది ఎట్లా చేసుకోవాలో మీ అందరికీ తెలుసు, కాకపోతే అక్కడక్కడ రావట్లేదని చెప్తున్నారు. కాబట్టి కొత్త వర్షన్ అప్డేట్ అయినప్పుడల్లా మనం రీసెట్ కానీ అప్డేట్ కానీ చేయాల్సి వస్తుంది. ఎట్లా చేయాలనేది ఒకసారి చూడండి. మొట్టమొదట మనం చేయాల్సింది ఇక్కడ నాక్స్ మేనేజర్ ఉంటుంది. నాక్స్ మేనేజర్కి వెళ్తాము. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత అబౌట్ అని ఉంటుంది. ఇక్కడ అబౌట్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ అప్డేట్ అని వస్తుంది. ఇది అప్డేట్ కొట్టాలి. అప్డేట్ కొడితే గో టు ప్లే స్టోర్ టు చెక్ లేటెస్ట్ వర్షన్ ఉంటుంది. ఇది ఓకే కొట్టాలి. ఆటోమేటిక్గా ఇప్పుడు అక్కడ మనకు అప్డేట్ అయిపోద్ది. ఇప్పుడు నేను ఆల్రెడీ అప్డేట్ చేసిన కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. లేకపోతే ఇక్కడ ఒక డౌన్లోడ్ అయిన సింబల్ వస్తుంది. కాబట్టి ఇది ఆల్రెడీ అప్డేట్ చేసిన నేను, కాబట్టి రావట్లేదు. ఇదొకటి. తర్వాత ఇట్లా చేసినా కూడా రాలేదనుకోండి, మెమరీ ఫుల్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాల్సిందంటే సెట్టింగ్స్కి వెళ్ళాలి. సెట్టింగ్స్ ఇక్కడ ఉంది. సెట్టింగ్స్కి వెళ్ళి దీంట్లో జనరల్ మేనేజ్మెంట్, దీంట్లో రీసెట్ ఆల్రెడీ మీకు చెప్పినాము, మళ్ళీ చెప్తున్నా. రీసెట్ నుంచి ఇక్కడ ఫ్యాక్టరీ డేటా రీసెట్, దీంట్లో రీసెట్ అని కొట్టి కంప్లీట్ రీసెట్ అని చెప్పి ఈమెయిల్కి ఒక పర్మిషన్ అడుగుతుంది. మనం ఆ మెయిల్ సిస్టంలో కానీ ఫోన్లో కానీ ఓపెన్ చేసుకొని పర్మిషన్ ఇచ్చేస్తే అంత ఎరేజ్ అయిపోయి కొత్త ఫ్రెష్గా మన మొబైల్లో వస్తుంది. అప్పుడు అయిన తర్వాత అప్పుడు మనం ఈ నాక్ మేనేజర్కి వెళ్ళి మళ్ళీ అప్డేట్ చేయాలి. చేస్తే మీకు అబౌట్కి వెళ్తే అప్పుడు మీకు మొత్తం కూడా అప్డేట్ అయిపోద్ది. అప్డేట్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఏ విధంగా వస్తుందంటే సెర్ప్ టీజీ అని ఉంది ఇంతకుముందు. ఇప్పుడు సెర్ప్ టీజీ లైవ్లీవుడ్స్ ఈ యాప్ కనబడుతుంది. దీంట్లో క్లిక్ చేసుకొని ఇక్కడ సీసీ లాగిన్లో ఎంటర్ చేయాలి. మన బ్యాక్అండ్ పోర్ట్కి సంబంధించి కానీ మదర్ యూనిట్స్ కానీ మన ఒకటి సీసీ _NK 02 ఒక సీసీ తీసుకున్న ఆకలిన సీసీది పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నా. పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కొట్టంగానే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ప్రైజ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మలశక్తి ఉంది. మలశక్తి తీసుకుంటాం. ఇక్కడ మీ అందరికీ తెలుసు ఇక్కడ ఏం ఎంటర్ చేస్తున్నాము మనం. మిల్చర్ మసా, బ్యాక్యార్డ్ పోల్ట్రీ, మదర్ యూనిటా, మొబైల్ ఫిషా, మిల్క్ పార్లరా, మీ సేవ, క్యాంటీన్ అన్నీ ఉంటాయి. మనం బ్యాక్యార్డ్ పోల్ట్రీ తీసుకున్నాం. దీంట్లో ఐడెంటిఫై ఆల్రెడీ చేసినాము. చేయాలంటే కొత్త వాళ్ళని చేసుకోవచ్చు, ఆల్రెడీ చేయకపోతే కొత్త వాళ్ళని ఎంటర్ చేసుకోవచ్చు. ఐడెంటిఫికేషను వాళ్ళ వివో ఎస్హెచ్జి మెంబరు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు తెలిసిందే అక్కడ వివో ఏదైనా ఆ మెంబర్ తీసుకొని ఆ మెంబర్ వివో, ఆ మెంబర్ ఎస్హెచ్జి, ఆ మెంబర్ నేమ్, ఈ విధంగా ఆ మెంబర్ నేమ్ ఎంటర్ చేసి కాంటాక్ట్ నెంబర్ ఆటోమేటిక్ వస్తుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేసేటప్పుడే బడ్స్ 20, 50, 100 అడుగుతుంది. 50కి అయితే 12,500, 100కి అయితే 25,000, 20కి అయితే చూసుకోండి మీరు అక్కడ బడ్ కాస్ట్ ఉంటుంది, ప్లస్ అక్కడ ఉంటుంది జాలీ కాస్ట్ ఉంటుంది. చూసుకొని 5,000 కానీ 7,000 కానీ చూసుకొని ఎంటర్ చేయండి. ఇక్కడ బిఎల్ఆ, ఎస్ఎన్ఆ, సెల్ఫా, ఎస్హెచ్ఆ ఈ ముందే అడుగుతుంది. ఇది మనం ఐడెంటిఫికేషన్ అడుగుతుంది కాబట్టి ఐడెంటిఫికేషన్లో ఏది కొడుతున్నామో అదే ఫైనల్గా వస్తుంది. మనం కన్ఫ్యూజ్ అవసరం లేదు, ఐడెంటిఫికేషన్లో అడుగుతుంది. ఇప్పుడు అంతకుముందు ఆప్షన్ ఎస్ఎన్ఏ ఉన్నది, ఇప్పుడు బిఎల్, ఎస్ఎన్, సెల్ఫ్, ఎస్హెచ్ 3 వచ్చింది. ఏది ఎంటర్ చేసుకుంటాం. ఎస్హెచ్ బిఎల్ ఇచ్చినాం అనుకోండి, బిఎల్ ఆటోమేటిక్గా రెగ్యులర్గా మనం బిఎల్ బ్యాంక్లో ఇస్తున్నాం కాబట్టి బిఎల్ ఎంటర్ చేస్తాము. ఎస్హెచ్ తినమని ఉంటే ఎస్హెచ్ రికమెండెడా కాదా, ఎస్హెచ్ రికమెండెడ్, ఎస్ ఎంటర్ చేస్తాం. ప్రపోజల్ డేట్ ఆఫ్ గ్రౌండింగ్ అయితే ఎప్పుడు వాళ్ళు పౌల్ట్రీ కొనుక్కుంటారు, గ్రౌండింగ్ చేస్తారు కాబట్టి అది ఆ డేట్ ఎంటర్ చేయాలి. ఇది ఇక్కడ సబ్మిట్ కొట్టాలి. ఓకే, నేను సబ్మిట్ చేయట్లేదు. ఆ తర్వాత ట్రైనింగ్ ఇవ్వాలి. అదే మెంబర్కి ట్రైనింగ్ మీకు తెలుసు, అదే మెంబర్కి ట్రైనింగ్ అదే మెంబర్ తీసుకొని వివో ఎస్హెచ్జి మెంబర్ ఐడి ఆటోమేటిక్ వస్తుంది. ట్రైనింగ్ గివెన్ బై ఎవరు, కన్వర్జెన్సా, సెర్పా అని ఉంటుంది. ఇక్కడ లైన్ డిపార్ట్మెంట్సా, సెర్పా, లైన్ డిపార్ట్మెంట్ అయితే లైన్ డిపార్ట్మెంట్స్. ట్రైనింగ్ వెన్యూ ఎంఎంఎస్ మన ఎక్కడైతే అక్కడ ట్రైనింగ్ కండక్టెడ్ డేటు, ఆ డేట్ వేయాలి, సబ్మిట్ కొట్టాలి. ఇది ఇప్పుడు నేను ఇక్కడ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ
ఓకే. తర్వాత ట్రైనింగ్ అయిపోయింది. ఫైనాన్షియల్ టైప్. ఈ టైప్లో ఆల్రెడీ మన ట్రైనింగ్ ఇచ్చిన మెంబర్స్ మొత్తం కనబడుతుంది. అది ఐడెంటిఫికేషన్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చిన మెంబర్స్ అంతా కనబడుతుంది. అక్కడ ఒక్కొక్క మెంబర్ని తీసుకొని మాట్లాడి ఇక్కడ సెల్ ఫోన్ కొట్టారు అప్పుడు, కాబట్టి సెల్ ఫోన్ ఆటోమేటిక్ ఓపెన్ అయింది. ఇది రీసెంట్గా ఓపెన్ కాలేదు. అక్కడ మీరు ఎంతమంది కొట్టారో వాళ్ళకి 12,500 12,500 సెల్ఫ్, అంటే వాళ్ళకి కొనుక్కుంటే ఎంత కాస్ట్ ఎంటర్ అయిపోద్ది. ఇక్కడ సబ్మిట్ కొట్టేస్తే అక్కడ ఫైనాన్షియల్ టైం అయిపోద్ది. ఇంకా చూడండి, ఐడెంటిఫికేషన్ సెల్ఫ్ కొట్టారు కాబట్టి ఇక్కడ సెల్ఫ్ వస్తుంది, అక్కడ బిఎల్ కొడితే బిఎల్ వస్తుంది, ఎస్ఎన్ కొడితే ఎస్ఎన్ వస్తుంది. అది ఏది ఉందో అది చూసుకొని ఇక్కడ దాని ప్రకారం చేస్తాం. ఇది సబ్మిట్ కొడతాం. నేను కొట్టట్లే ఇక్కడ ఎన్నిక వెళ్తున్నా. తర్వాత గ్రౌండింగ్లో కూడా ఆటోమేటిక్గా ఆ మెంబర్స్ అన్నీ వస్తారు. ఆ ఎస్హెచ్జి వివో పేరు, ఎస్హెచ్జి పేరు, ఎస్హెచ్జి మెంబర్ పేరు. ఇక్కడ ఆల్రెడీ ఫైనాన్షియల్ చేయలేదు కాబట్టి రావట్లేదు. ఫైనాన్షియల్ టైప్ చేస్తే ఇక్కడ ఆ మెంబర్ అడుగుతుంది. ఆ మెంబర్ ఫోటో ఆ ఫీల్డ్కి వెళ్ళి ఆ ఫోటో అప్లోడ్ చేస్తే ఇక్కడ సక్సెస్ఫుల్గా గ్రౌండ్ అయిపోతుంది. కాబట్టి మనకి ఇక్కడ బ్యాక్ అండ్ పోల్ట్రీలో బిఎల్, ఎస్హెచ్జి, సెల్ఫ్, శ్రీనిధి అన్ని ఇచ్చారు కాబట్టి చూసుకొని ఎంటర్ చేయండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో చేయండి. సేమ్ మిల్చర్ మెంబర్స్ కూడా సేమ్. మిల్చర్ మెంబర్స్ మాత్రం ఖచ్చితంగా ఫైనాన్షియల్ టైప్ ఓన్లీ ఎస్ఎన్ఏ ఉంది. ఎస్ఎన్ కాకుండా మీరు ఇంతకుముందు సెల్ఫ్ కానీ బిఎల్ కానీ కొడితే అది తీసుకోదు. అవి ఏవైతే మీరు శ్రీనిధి ఏపీ మేనేజర్ దగ్గర ఎంటర్ చేయించి ఇది ఎస్ఎన్ ఉంది కొట్టారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ శాంక్షన్ ఎస్ఎన్ లోన్స్ డీటెయిల్స్ ఆర్ పాపులేటెడ్ ఆటోమేటికలీ అది ఇచ్చింది క్లియర్గా. మీరు ఎస్ఎన్ కొట్టారు కాబట్టి ఎస్ఎన్ వచ్చింది. అంటే ఆటోమేటిక్గా మీ బిఎల్ కొట్టినా ఏది కొట్టినా ఎస్ఎన్ మారిపోయింది. చూడండి, అంతకుముందు రాకుండా ఇబ్బంది ఉండే, మీరు అక్కడ ఏం లోన్ కొట్టినా ఇక్కడ ఎస్ఎన్ అయ్యిందనేది వచ్చేస్తుంది. ఇక్కడ టోటల్ అమౌంట్ ఇక్కడ ఆటోమేటిక్గా ఎస్ఎన్ మారిపోయింది. ఇక్కడ కొట్టిన తర్వాత అమౌంట్ అవి ఎంటర్ చేస్తే అయిపోద్ది. ఇక్కడ ప్రాబ్లం ఉంటే ఇక్కడ సెల్ఫ్ కొట్టి ఎస్ఎన్ వచ్చిన అదేమైనా ప్రాబ్లం ఉంటే ఆ లిస్ట్ పెట్టండి. ఆ లిస్ట్ పెడితే మీరు సెల్ఫ్ కొట్టి ఎస్ఎన్ మార్చాలని లిస్ట్ పెడితే దాన్ని ఏం చేయాలనేది డిపిఎం గారితో లాగిన్లో సార్తో మాట్లాడి తీర్మానంతో ప్రకారం చేద్దాం. అలానే మీకు ఇన్ఫార్మ్ చేసినాము. ఇది ఒకటి. కాబట్టి బ్యాక్ అండ్ పోర్ట్కి సంబంధించి క్లియర్గా మనకు ఆప్షన్లు ఉన్నాయి. కాబట్టి ఇది మీరు మీ వివోతో మాట్లాడి వర్కౌట్ చేయండి. థ్యాంక్ యూ.